హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైఆర్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో సొరకాయ పెరుగు పులుసు నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. సొరకాయని ఇలా గోటితో గుచ్చితే ఇలా గుచ్చుకోవాలండి. అప్పుడే లేతగా ఉన్నట్టు, లేదంటే ముదిరిపోయినట్టు. లేతగా ఉన్న సొరకాయ అయితేనే పెరుగు పచ్చడికి చాలా బాగుంటుంది. ఇక సొరకాయనంతా ఇలా పీల్ చేసేసుకొని ముక్కలుగా కట్ చేసుకుంటాను. ఫ్రెండ్స్, నా వీడియోస్ ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తున్నట్టయితే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఛానల్ పేజ్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే ఒక లుక్ కూడా వేసేసేయండి. ఇక ఇది మొత్తం ఇలా పీల్ చేసేసుకొని చెత్తనంతా పక్కన పెట్టేసుకున్నాను. ఇందుకోసం నేను కొంచెం కొత్తిమీర, ఒక రెల్ల కరివేపాకు తీసుకున్నాను. తర్వాత ఇందుకోసం ఒక 4 పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. ఇవి కూడా పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత 2 ఆనియన్స్ తీసుకున్నాను. 1 టమోటా తీసుకున్నాను. కొంచెం అల్లం ముక్క తీసుకున్నాను. టమోటాస్ ఎక్కువ వేస్తే ఆల్రెడీ పెరుగు కొంచెం పుల్లగానే ఉంటుంది కాబట్టి పులుపు ఎక్కువ అయిపోతుంది. అందుకని కొంచెమే తీసుకున్నాను. ఇవన్నీ తరిగి పక్కన పెట్టుకుంటున్నాను. ఫ్రెండ్స్, సొరకాయ వాటర్ వెజిటబుల్ కాబట్టి చాలా మంచిది ఆరోగ్యానికి. సీజనల్గా దొరికే సొరకాయలు, నాటు సొరకాయలు చాలా టేస్టీగా ఉంటాయి. మార్కెట్లో దొరికే సొరకాయ కంటే ఈ సీజన్లో దొరికే సొరకాయలు చాలా రుచిగా ఉంటాయి. ఈ టైంలో ఇలాంటి ఐటమ్స్ చేసుకుంటే చాలా టేస్ట్గా అయితే వస్తాయి. చూస్తున్నారు కదా, పచ్చిమిర్చి ఇలా సన్నగా తరుక్కోవాలి. ఇవి కర్రీలో అలాగే వేసేస్తాం కాబట్టి తిన్నా కానీ ఎక్కువ కారం తగలకుండా ఉండడానికి ఇలా సన్నగా అయితే కట్ చేసుకున్నాను. టమోటాలు కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇక ఆనియన్స్ని కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాను. కొంచెం కొత్తిమీర, ఒక రెళ్ళ కరివేపాకు, తర్వాత అల్లాన్ని ఇలా తురుముకొని పక్కన పెట్టుకున్నాను. ముక్కలు కట్ చేసుకుంటే తగిలితే కొంతమంది తినకుండా పక్కన పెట్టేస్తారు కదా, ఇలా తురిమేస్తే అందరూ తినేస్తారు. సొరకాయని కూడా ఇలా సన్నగా ముక్కలుగా తరుక్కోవాలి. సొరకాయని కాస్త సన్నగానే తరుక్కోవాలండి. తర్వాత ఈ ముక్కలన్నింటినీ ఒక గిన్నెలో వేసుకొని కొంచెమే వాటర్ పోసాను. తర్వాత కొంచెం ఉప్పు వేస్తున్నాను. సొరకాయ ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి కొంచెమే వాటర్ వేసుకోవాలి, లేదంటే పెరుగంతా నీళ్ళుగా అయిపోతుంది. తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసుకుంటున్నాను. పచ్చిశనగపప్పు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది తగులుతూ ఉంటే. తర్వాత ఒక ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. తర్వాత మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా ఇందులో వేసుకొని బాగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి బాగా వేగితే ఘాటు తగలకుండా ఉంటుంది. ఆ కారం అంతా దిగి పెరుగు కూడా రుచిగా ఉంటుంది. తర్వాత టమోటాలు కూడా వేసుకొని వేయించుకున్నాను. తర్వాత మనం తురిమి పెట్టుకున్న అల్లము, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం వేయించుకోవాలి. ఇవన్నీ బాగా మగ్గాలి. మగ్గే వరకు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. పచ్చిశనగపప్పు ఈ పులుసులోకి మంచి టేస్ట్ వస్తుంది. పప్పులు తగులుతూ ఉంటే అక్కడక్కడ చాలా బాగుంటుంది. అందుకని పచ్చెనగపప్పు కాస్త ఎక్కువే వేసుకున్నాను. ఆనియన్స్ మాత్రం ఇందులో వేయకూడదండి. ఆనియన్స్ పక్కన పెట్టుకొని కొంచెం కొత్తిమీర కూడా పక్కన పెట్టుకున్నాను. ఆనియన్స్ పెరుగులో పచ్చిగా ఉంటేనే బాగుంటాయి కదా, అవన్నీ ఊరిన తర్వాత ఇంకా బాగా మంచిగా ఉంటాయి. అందుకే ఆనియన్స్ వేయలేదు. తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఇంగువ వేసాను. ఇంగువ వేసుకుంటే పెరుగు గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఇదంతా బాగా చల్లారాలి. అస్సలు వేడి ఉండకూడదు. వేడిగా ఉంటే పెరుగు విరిగిపోతుంది కదా, అందుకని. తర్వాత ఇవన్నీ చేసుకునేలోపు సొరకాయ కూడా ఉడికిపోయింది. చూస్తున్నారు కదా, నేను కొంచెం సొరకాయలో నీళ్లు వేసాను. ఇన్ని వాటర్ అయితే వచ్చేసినాయి. అందుకే కొంచెమే వేసుకొని చిన్న మంట మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత పెరుగునంతా ఇలా గడ్డలు లేకుండా ఇలా బాగా జారుగా వచ్చేటట్టు చిలికి పక్కన పెట్టుకోవాలి. కొంచెం కలుపుకోవాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు వేసి కలుపుకుంటున్నాను. ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మనం ఆనియన్స్ పక్కన పెట్టుకున్నాం కదా వేయించుకోకుండా, ఆనియన్స్ అన్నీ ఈ పెరుగులో వేసేసి కలిపేసుకోవాలి. ఆనియన్స్ ఇలా పచ్చిగా వేసుకుంటేనే బాగుంటుందండి. మీకు ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు. తర్వాత కొత్తిమీర కూడా ఇలా వేసేసుకున్నాను. కొంచెం పచ్చి కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుంది. తర్వాత మనం ఉడకబెట్టుకున్న సొరకాయ ముక్కలన్నీ గట్టిగా నీళ్లు పిండేసుకొని ఇందులో అయితే వేసుకుంటున్నాను. ఆ నీళ్ళతో కూడా వేస్తే పెరుగంతా పల్చగా అయిపోతుంది. తర్వాత పెరుగును కూడా పీల్చుకుంటే సొరకాయ బాగుంటుంది. అందుకే ఫస్ట్ వాటర్ పిండేసి వేసుకోవాలి.
తర్వాత మనం వేయించుకొని చల్లారి పెట్టుకున్న పోపును కూడా ఇందులో వేసుకోవాలి. తర్వాత మీకు పెరుగు చిక్కగా ఉంది అనిపిస్తే కావాలంటే సొరకాయలో వచ్చిన నీళ్లు తర్వాత అయినా ఇందులో మిక్స్ చేసుకోవచ్చు. కానీ మొదట మాత్రం సొరకాయని ఇలా గట్టిగా పిండేసుకొని మాత్రమే పెరుగులో వేసుకోవాలి. అప్పుడే పెరుగుని మనం వేసిన ఉప్పు, కారం అన్నీ పీల్చుకొని సొరకాయ రుచిగా అయితే ఉంటుంది. ముందే నీళ్ళతో పాటు పోసేస్తే సొరకాయ చప్పగా ఉంటుందండి. అందుకే ఇలా గట్టిగా పిండుకొని వేసుకోవాలి. అంతే, పెరుగు పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇలా ఇది 1 అవర్ పాటు పక్కన పెట్టాలి. కనీసం హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టాలి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.